నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పోయమడుగు గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్న వెంగయ్య విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పట్టుకొని తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. విద్యాబుద్ధులు నేర్పించకుండా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థి తల్లిదండ్రులకు తెలియటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి బంధువులు దాడి చేయడంతో పారిపోయారు. అయితే పోలీసులకు అప్పగించేలోపే తప్పించుకొని పారిపోయిన ఉపాధ్యాయుడిపైన విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుట్టుకొని చచ్చిపోతా ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే అన్నేమో. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పోయమడుగు గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్న వెంకయ్యని అక్కడ ఉన్న పేరెంట్స్ దేహశుద్ధి చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఆయన్ని పట్టుకొని కొట్టే ప్రయత్నం చేశారు. అయితే అలా కొట్టే ప్రయత్నంలో కూడా ఆయన తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. అయితే అసలు ఎందుకు పేరెంట్స్ ఈ విధంగా అక్కడ ఉన్న టీచర్ మీద వాళ్ళ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించే టీచర్ మీద ఈ విధంగా దాడి చేశారు అన్న సంగతి చూస్తే కనుక వాళ్ళ పాప అంటే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే అందుకని చెప్పి ఆ విద్యార్థిని కూడా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కూడా ఇక వెంటనే కూడా ఆగ్రహానికి గురైన గ్రామస్తులు కూడా అక్కడికి రావటం జరిగింది. తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకొని ఆ వెంకయ్య అనే టీచర్ని పట్టుకొని కూడా ఆయన కొడుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే కొడుతూ ఉంటే దెబ్బ తగులుతుంది అని అంటూ ఉన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ ఈ విధంగా విద్యార్థిని పట్ల ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? మీరు కూడా కామెంట్స్లో తెలియచేయండి. అయితే ప్రజెంట్ అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థి తల్లిదండ్రులకు తెలియటంతో కూడా వారందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి బంధువులు అక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన మీద దాడి చేశారు. పోలీసులకి అప్పగించబోయారు. అయితే అప్పగించేలోపే వాళ్ళు తప్పించుకొని అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. ఇక ఉపాధ్యాయుడి పైన వెంటనే కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు ఇంకా అక్కడికి వచ్చారు. ఆ సమాచారం తెలిసిన తర్వాత కూడా ప్రజెంట్ అయితే ఈ విషయం మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇదే విషయం మీద ఆ టీచర్ అదేవిధంగా స్కూల్ విద్యార్థినుల పట్ల ఆయన బిహేవ్ చేసిన విధానం మీద ఒక విద్యార్థిని పట్ల బిహేవ్ చేస్తే ఈ విధంగా పేరెంట్స్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ఊరి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిల్లలకి చదువు నేర్పిస్తారని పంపిస్తే ఈ విధంగా విద్యార్థిని పట్ల అసహ్యంగా ప్రవర్తించారంటూ కూడా వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తూర్పు బోయమడుగుల పాఠశాలలో విద్యా కమిటీ నెంబర్. నేను ఈరోజు వెంగయ్య సార్ అని అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి గందరగోళం అయి ఉంటే మేము పేరెంట్స్ అడగడానికి వెళ్ళాము. వెళ్తే మీ పాపం దేశపాలేదు సంతోషించండి అని మా మేము కలబడి మమ్మల్ని ఇనప రాడ్లు తీసుకొని పొడవ పోయేసరికి గ్రామస్తులందరూ గలబా చేశారు. అతను పరారయ్యాడు. నా పేరు మాగంట శాంతమ్మ. మా తూర్పు బోయమడుగుల పాఠశాలలో సో టీచర్స్ అనే వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే ఉపాధ్యాయులు దైవంతో సమానం అంటారు. అలాంటి ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా పేరెంట్స్ కోపోద్రిక్తులే అతని మీద దాడి చేయడం జరిగింది. అయితే పేరెంట్స్ ఈ విధంగా దాడి చేయడం కరెక్టా కాదా అన్నదంటే ఇలాంటి ఉపాధ్యాయుల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా యూటీవీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ప్రజెంట్ అయితే ఆ గ్రామంలో ఈ అంశం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలాంటి ఉపాధ్యాయులను అస్సలు ఉపేక్షించకూడదు. ఇలాంటి విషయాలు కనుక ఉంటే డెఫినెట్గా కూడా బయటకు చెప్పాలి అని చెప్పి అక్కడ స్థానికులు అంటూ ఉన్నారు. మరోవైపు కనుక చూస్తే ఒక విద్యార్థిని అంటే విద్యార్థినులు అంటే వాళ్ళు ఒక చిన్న ఏజ్లో ఉంటారు. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో కానీ వీటన్నిటిలో కానీ కొన్ని పేరెంట్స్కి కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటివి ఆసరాగా తీసుకొని కొంతమంది ఉపాధ్యాయులు మనం ఇటువంటి ఘటనలు మనం అడపాదడపా కూడా చూస్తూనే ఉన్నాము. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే టీచర్లను చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి దేహశుద్ధి చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకు బుద్ధి రావటం లేదు. అయినా కానీ ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఇలాంటి ఘటన ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తెలిసిన వెంటనే కూడా వాళ్ళ తల్లిదండ్రులు బంధువులతో సహా అక్కడికి వెళ్ళి ఆయనతో ఇనుపరాడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇక ఒక్కసారిగా భయానికి గురయ్యాడు. వెంకయ్య అనే టీచర్ భయానికి గురై కూడా ఇంక అక్కడ నుంచి పరారైపోయాడు.
ఇక పేరెంట్స్ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మా అమ్మాయి పట్ల ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించారు, అందుకే మేము దాడి చేశామని చెప్పి కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. ప్రజెంట్ ఆయన మీద కంప్లైంట్ అయితే నమోదైంది. అక్కడికి పోలీసులు కూడా రావడం జరిగింది. మరి వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారా, తీసుకుంటే కనుక అసలు ఏం జరిగింది అనేది కూడా ఆయన వైపు నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజెంట్ అయితే ఈ విజువల్స్ మాత్రం నెట్టింట్లో కూడా వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇలాంటి టీచర్లకి గట్టిగానే దేహశుద్ధి చేయాలి అని చెప్పి కూడా ప్రజెంట్ వినిపిస్తూ ఉన్నాయి ఈ ఘటన మీద. మీ అభిప్రాయాన్ని కూడా మీరు తెలియచేయండి. కొట్టుకొని చచ్చిపోతా ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే అన్నేమో